హరీష్ రావు విషయంలో ఒక్క మాట మాట్లాడలేదు. కవిత మాట తప్పు అనలేదు. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఒకటే అక్క తమ్ము ఏంది అన్న చెల్లి ఒకటే అయ్యారు, స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇద్దరు ఒకటే అయ్యారు. ఒకటే ఇక్కడ ఏంది, హరీష్ రావుని డిఫెన్స్ లో పడేస్తా ఉన్నారు, హరీష్ రావు మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఇప్పుడు నీట్ గా క్లీన్ గా ఉన్నది ఆయనే కాబట్టి ఆయన మీద ఆరోపణ చేస్తా ఉన్నారు. ఇక్కడ ఏమంటా ఉన్నదంటే కవిత చూసినాం కదా, అన్న జాగ్రత్తగా ఉండు అన్న, డాడీ ఆరోగ్యం జాగ్రత్త, బాగా కాపాడుకో అన్న అని చెప్పి చెప్తా ఉంది. ఒక్క ఆరోపణ చేయలేదు కేటీఆర్ మీద. అంటే అర్థం చేసుకోండి, ఇలా ఒక్క ఆరోపణ కూడా చేయలేదు కేటీఆర్ మీద. అంటే ఇదంతా చలో స్పష్టమైపోతుంది. కేటీఆర్ కవిత ఆడుతున్న డ్రామా, ఇది పొలిటికల్ డ్రామా అంతే. ఎందుకు సైట్ ట్రాక్ చేయడానికి స్పష్టంగా అర్థమైంది. అంటే ఇక్కడ ఏంది, ఇక హరీష్ రావు ఆల్రెడీ చెప్పింది స్వాగతిస్తున్నా, ఎవరు కేటీఆర్ ముఖ్యమంత్రి అయినా సరే, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా సరే ఆయన నాయకత్వం పనిచేస్తా చెప్తుండే కానీ వీళ్ళకు కొంచెం భయం అవుతా ఉన్నది, వీళ్ళకు వణుకుతా ఉంది, వీళ్ళ గులాబ్ జాములు గలగలాడుతున్నాయి. కేటీఆర్కి అయితే ఎక్క హరీష్ రావు ఏం చేస్తే కింది మీదకి అవుతుంది అని చెప్పి కొనుక్కుతున్నదైతే కనిపిస్తూ ఉంది. సో ఇక రాజకీయాల్లో ఇవి ఉంటూనే ఉంటాయి, ఇక వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఇవన్నీ రాజకీయ పార్టీలో ఉంటూనే ఉంటాయి, ఆ విధంగా ముందుకు పోతూనే ఉంటారు. ఇక అయితే ఇక సిబిఐ దర్యాప్తు సిగ్గుచేటు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఒక పక్క చూస్తే ఇక కేంద్ర సంస్థలన్నీ రాహుల్ గాంధీని తప్పుపడుతున్నాడు, ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో వాళ్ళని స్వాగతిస్తున్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సో ఇక్కడ మీరు అధికారం ఉన్నప్పుడు మీరు అసలు రానియకుండా చేశారు కదా, మీరు సిబిఐని కానీ ఈయన కానీ ఎవరు రాకుండా చేశారు, ఎవరు అధికారం ఉంటే వాళ్ళు అట్లే ఉంటుంది కదా.